గ్రంథం 5వ అధ్యాయం, బుక్ మార్క్ ఒకటి పెట్టుకున్నాను అనుకుంటాను, అది దొరికింది. మీకా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నము లేకుండాను, నరుల యోచన లేకుండాను, గడ్డి మీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్యను ఉందురు. వింటున్నారా? మీ చెవులకు వినిపించిందా ఈ శ్రావ్యమైన పరలోకపు సంగీతం? ఏమండి, మనల్ని ఎలా ఉండమని దేవుని ఆత్మ ప్రోత్సహిస్తున్నాడో మీ చెవులకు వినపడుతుందా? ఏమండి, ఇలాంటి మాటలు ప్రియులారా నిజంగా ఆధ్యాత్మిక జీవితానికి, ఒక నిజంగా మంచి భక్తి చేయాలనుకునే వ్యక్తికి బూస్టింగ్ అన్నమాట. ఏమండి, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. ఇదిగో ఇలాంటి మాటలు మమ్మల్ని బ్రతికించినాయి. నన్నే కాదు, తరాలలో ఎవరైతే ఆయన్ని వెంబడించారో, తమ్మును తాము మర్చిపోయి సమస్తాన్ని విడిచిపెట్టి, ఏమండి, మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అన్న ప్రతి ఘనమైన వ్యక్తి కూడా ఇదిగో ఇలాంటి మాటల చేత వాళ్ళు ప్రోత్సహించబడ్డారు. చూడండి ఏమనుందో. యాకోబు సంతతిలో శేషించిన వారు. ప్రియులారా, శేషించటం అంటే ఏంటి మీకు తెలుసు కదా. ఇప్పుడు కరోనా తర్వాత మాట్లాడుకుంటే మనందరం శేషించిన వారమే. ఏమండి, ఒక పాండమిక్ లాగా కొన్ని సంవత్సరాల తర్వాత మానవాళి మీదకి వచ్చిన ఉపద్రవం లాగా కొన్ని వందలు, వేలు, లక్షల, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కొన్ని లక్షల మందిని మరణానికి ఈడ్చుకెళ్ళిన ఈ ఉపద్రవం తర్వాత మనం శేషించిన వారమే. కాదని చెప్పేది ఎవరు చెప్పండి? ఒకవేళ మీరు తప్పించుకొని ఉంటే ఏమండి, ఎంత దగ్గరగా మీరు దాన్ని తప్పించుకున్నారో మీకు కూడా తెలుసు. ఎందుకంటే మనలో చాలామందికి మాస్కులు కొనుక్కునే జ్ఞానం లేదు, చేతులు శుభ్రం చేసుకునే జ్ఞానం లేదు. ఏమండి, కొంతమంది మరి అన్ని రకాల శుభ్రాలు పాటించే జ్ఞానం కలిగి ఉండగా మీలో కొంతమందికి అసలు ఏ జ్ఞానము లేకుండా కూడా సర్వైవ్ అయ్యారంటే మీరు శేషించిన వారు అని అర్థం. మిగిలిన శేషం. ప్రియులారా, శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను. ఏమండి, సమాజం మధ్యలో ప్రియులారా మనసుల్ని మెత్తన చేసే, ఇప్పుడు మీరు ఈ టెంట్ లేకపోతే మీరేమవుతారు చెప్పండి? కాసేపటికి చల్లబడిపోతారు. ప్రియులారా, మీరు ఎలాగవుతారు? మంచు కింద చల్లబడిపోతారు. అదేవిధంగా ఒక క్రైస్తవుడు, క్రైస్తవ స్త్రీ తమ గృహాల్లోని ఉద్రేకాలు చల్లబరిచే మంచులాగా బ్రతకగలగాలి. వాడి వేడి సంభాషణలను సద్దుమణిచే మంచులాగా బ్రతకగలగాలి. ఏమండి, భయంకరంగా మండే అగ్నిని చల్లార్చే నీళ్ల మాదిరిగా మీరు ప్రజల మధ్య ఉండగలగాలి. అందుకే మనం శేషించిన వారిగా. ఏమండి, ఎంతోమంది భక్తులు చనిపోయారు కరోనాలో, ఎంతోమంది పాస్టర్లు చనిపోయారు. ఈ మధ్య నేను ఇష్టపడే ఒక పాస్టర్ గారు కూడా చనిపోయారని విన్నాను. ప్రియులారా, అప్పుడేమనిపిస్తుంది? నిజంగా ఇవి నాకు గుర్తొచ్చినాయి. యాకోబు సంతతిలో శేషించి, ఇక్కడ కూడా ఇంకో మాట మీరు గమనించారా? యాకోబు సంతతి అని మనం పిలువబడుతున్నాం, ఇశ్రాయేలీలుగా గుర్తించబడుతున్నాం. ప్రియులారా, మనకి రోషం ఉంటే, మనకి పౌరుషం అనిపిస్తే మనం ఈ మాటల్లో నిలవడానికి ప్రయత్నించాలి. గట్టి ప్రయత్నం జరగాలి. ఏదో వచ్చాం పోయాం అన్నట్టు దయచేసి చేయబాకండి. అది మీకు ప్రయోజనం కాదు, మాకు ప్రయోజనం కాదు. ఏమండి, అనవసరంగా ఇది ఇద్దరికి ఖర్చు తప్ప ఏమి లేదు. ఇక్కడ మీరు 4 రోజులు ఇక్కడ ఉండిపోవటానికి రావట్లేదు. ఇక్కడ నుండి మీరు యేసును తీసుకొని వెళ్ళడానికే రావాలి. ఆయన్ని మీ అంతరంగములో నిలుపుకొని వెళ్ళాలి.
ఆయన మీలో ఉన్నారు. వాస్తవానికి మారు మనసు పొందిన మీరంతా ఆయన్ని కలిగి ఉన్నారు. నేను మిమ్మల్ని అనాథలనుగా విడవను, మీతో ఉంటాను, మీలో ఉంటానని ఆయన చెప్పారు. కాబట్టి ఆయన ఎన్నడూ మాట తప్పరు. కాకపోతే ఆయన చిన్నబుచ్చుకొని ఉంటాడు. మనం మాట వినం కాబట్టి, ఆయన మెల్లనైన స్వరాన్ని గుర్తించం కాబట్టి, ఆయన బెలాముకు చేసినట్లు మెల్లనైన ఆటంకాలు గాడిద కూలబడినట్లుగా మన ప్రయత్నాలు విఫలం చేసి ఆయన మెల్లనైన ఆటంకాలను మనం గుర్తించం కాబట్టి ఆయన చిన్నబుచ్చుకుంటాడు, నొచ్చుకుంటాడు. ఏమండి, ఆయన చాటున ఏడుస్తాడు. ఇవి బైబిల్ పదాలు, అందుకే కొంచెం ఆగి చెప్పాల్సి వస్తుంది గుర్తు చేసుకొని. ఆయన మీ గర్వమును బట్టి నేను చాటున ఏడుస్తాను అన్నాడు. ఆయన చిన్నబుచ్చుకుంటాడు. ప్రియులారా, ఎవరిని మనం చిన్నబుచ్చుతున్నాం? ఎవరిని మనం నోరు నొక్కేస్తున్నాం? ఏమండి, మాట మాత్రము సెలవిమ్మో, నీ దాసుడు బ్రతుకుతాడు, స్వస్థపరచబడతాడు అని ఒకనాడు మనము ఆయన పాదాలే కదా పట్టుకొని బ్రతికాము. ఒక్క మాట చాలు ప్రభువా, ఒక్క మాట చాలు ప్రభువా అని మనం ఏడ్చి కదా ఆయన వెంట వెళ్ళాం, ఆయన వెంట నడిచాం. మరి ఇప్పుడేంటి? ఈ సంవత్సరాలన్నిట్లో దురభిమానం పెరిగిపోయిందా? ఆయన కంటే మనము తెలివి మీరిన పరిస్థితికి వచ్చేసామా? అందుకనే ఆయన ఆజ్ఞలు గైకొనలేని స్థితి, ఆయన సలహాలు పాటించలేని స్థితి, లేదా మనకే ఎక్కువ తెలుసు అనుకునే ఈ పొగరబోత్తనం లేదా తలబిరుస్తానం మనలో ప్రవేశించడానికి కారణం ఏంటి? ఏం మారింది గనుక? ఏమి సాధించాము గనుక? ప్రియులారా, ఒక్క మాట చాలు అని మనం ఆయన్ని బ్రతిమిలాడిన ఆ దినాలు గుర్తు చేసుకుందామండి. మన ప్రారంభ దినాలు గుర్తు చేసుకుందాం. నేనైతే అసలు బేభత్సంగా ఏడ్చాను. ప్రభువా, ఒక్కసారి కనపడు, ఒక్కసారి మాట్లాడు, చాలు బతికేస్తాను జీవితం అంతా అని ఎన్ని రాత్రులు ఏడ్చాను. కానీ ఆయన పలకలేదులేండి. ఏమండి, పలకలా, అస్సలైన పళ్ళ నాకైతే. ఏమండి ప్రియులారా, అలాంటి రక్షకుణ్ణి ఆయన మనల్ని యెహోవా కురిపించు మంచు వలె ఉండమంటున్నాడు. ప్రియులారా, మనము దేవుని ఉద్దేశాల్లో ఎంత ఘనమైన భావాలు మన పట్ల కలిగి ఉన్నాడో మీరు గమనిస్తున్నారా? నరహంతకుడైన పౌలు మనుషులకు కొరకు ఆయన అన్ని దెబ్బలు తినే వ్యక్తిలాగా మారటం ఆ 12లో 2 కొరింథీ 12లో లేదా 1 కొరింథీలో అనుకుంటాను ఆయన చెప్పినట్టు ఆ లిస్ట్ ఉందే. 2 కొరింథీ చూద్దాం. దానికోసం మనం ఇన్నిసార్లు అనుకోవటం బాగలేదు, కానీ 2 కొరింథీ 11వ అధ్యాయంలో రాసినట్టుగా ఏమండి, ఒక రాత్రి 24 నుంచి చదువుతున్నాను, 23 కూడా. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. ప్రియులరా, ఏంటి మనిషి ఎలా మారిపోయాడు? నేను అనింద్యుణ్ణి అనే తలపొగరుతో ఉన్న వ్యక్తి ఈ మార్గములో ఉన్న స్త్రీలను, పురుషులను, పిల్లల్ని కూడా కనికరం లేకుండా ఈడ్చుకు వెళ్ళి వారు చంపబడేటప్పుడు సాక్షిగా స్టెఫను చంపబడుతున్నప్పుడు ఆయన వస్త్రములకు కాపలాగా ఉన్న వ్యక్తి ఈరోజు ఏం చెప్తున్నాడో వింటున్నారా? యాకోబు సంతతిలో శేషించిన ఇతను ఏం చెప్తున్నాడో వింటున్నారా? విశేషముగా ప్రయాసపడ్డాను. ప్రియులరా, మీ ప్రయాసని మీరు తుయ్యగలరా త్రాసులో? మీకైనా ఏమన్నా కొద్దిగా తృప్తి, మానసిక సంతృప్తి, పర్వాలేదు నేను కష్టపడ్డాను. ఇప్పుడు ఒక బిడ్డను కన్నప్పుడు ప్రసవ వేదన పడతారు మీరంతా. ఆ తర్వాత బిడ్డను చూసి తృప్తి చెంది మీరు అది మర్చిపోతారని ఉంది కదా, ఆ ప్రయాసను మర్చిపోతారని ఉంది. కానీ ఇక్కడ మనం ఏ ప్రయాస లేదు,
కానీ ఎంతో సంతృప్తి. ఏంటో మరి ఈ సంతృప్తి ఎలా వచ్చేసిందో మన హృదయాల్లోకి? మీటింగులు బాగా జరిగినాయి, లేకపోతే వాక్యం బాగా చెప్పారు, ఇదేం సంతృప్తి? మీటింగ్ బాగా జరిగితే నీకు నాకు ఒరిగేదేంటి? ఏమండి, నువ్వు వ్యక్తిగతంగా ప్రయాస ఏంటి? నీ ప్రయాసను నువ్వు లెక్కించగలగాలి. మరి విశేషముగా ప్రయాసపడి తిని అలా మాట్లాడినప్పుడు ఆయన ఎన్ని మైళ్ళు కాలినడక నడిచాడో సువార్త ప్రకటించటానికి. ఏమండి, ఎన్ని జాగరణములు చేశాడో, ఎన్ని రాత్రులు ఉపవాసాలు ఉన్నాడో. ప్రియులరా, ఆయన తన బలహీన దేహంతో ఇన్నిసార్లు దెబ్బలు తిన్నాడు, 2 సార్లు చచ్చిపోయాడని ఈడ్చి చవతల పడేసిన వ్యక్తి ఎంత దేహం బలహీనంగా ఉంటుందండి? వాక్యంలో కూడా రాసుకున్నాడు కదా, అతని ప్రసంగం ఘనంగా ఉంది కానీ అతని దేహం కొరగానిదని ఒకడంటాడు నా గురించి అని రాసుకున్నాడు కదా. శరీరరీతిగా ఇంత బలహీనమైన దేహాన్ని కలిగి ఉన్న వ్యక్తి మరి విశేషముగా ప్రయాసపడితే, ఏమండి, మనకి అవసరానికి మించిన కొవ్వుండి మన లివర్లో కొవ్వు ఎక్కినా కూడా, ప్రియులరా, మనం ప్రయాస అనేది ఏం కనిపించట్లా. ఏమండి, ఏ రకమైన ప్రయాస తీసుకుంటున్నారో ఎవరు అర్థం కాని పరిస్థితి. భక్తి ఎలా చేస్తున్నారో తెలియదు. ఏమండి, అందరూ భక్తి పొరులయ్యాడా? మీలో ఎవరు వందనాలు చెప్పపోయినా మీరు బాధపడతారు. ఏమండి, మీలో ఎవరు నా కాడికి వచ్చి ప్రార్థన అడిగినా చెయ్యకపోతే బాధపడతారు కదా. చెప్పండి, మీ ప్రయాస ఏంటి? మరి మీ ప్రయాస ఏంటి? మరి విశేషముగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. ప్రియులరా, ఎప్పుడైనా చెరలోకి వెళ్ళిన అనుభవాలు మీకున్నాయా దేవుని కొరకు? చెర అంటే ఏంటి? మిమ్మల్ని పౌలు గారి గురించి అయితే ఆయన్ని రోమాలో హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న పాస్టర్ గారు కూడా చెప్పారు. చివరి 2 సంవత్సరాలు ఆయన్ని తీసుకెళ్ళి రోమాలో ఒక ఇంట్లో కూర్చోబెట్టి ఆయన కాపలా పెట్టి మనుషులు ఆయన కలవాలి కానీ ఆయన బయటికి వెళ్ళే వీలు లేకుండా 2 సంవత్సరాలు ఉంచారు హౌస్ అరెస్ట్లో. ఇందాక మీరు మేడం గయోన్ గురించి చదివారు. ఆమెను కూడా అలాగే హౌస్ అరెస్ట్ చేశారు. ఆమె జీవించిన దినాల్లో ఆమె పెద్ద పెద్ద వాళ్ళకి సువార్త చెప్తుందని చెప్పి ఆమెను తీసుకెళ్ళి హౌస్ అరెస్ట్ చేశారు. వాచ్మెన్ నేని 20 సంవత్సరాలు కమ్యూనిస్ట్ జైల్లో ఉంచారు. ఏమండి, గొప్ప క్రైస్తవ్యం చెప్పుకునే గొప్ప భక్తుడైన జాన్ బనియన్ని 12 సంవత్సరాలు లండన్లోని బెడ్ఫోర్డ్ జైల్లో ఉంచారు. ప్రియులారా, వీళ్ళందరూ మరి చెరసాలను ఖైదును అనుభవించారు. ఏమండి, మీ ఇంటిలో మీ భర్త నిన్ను ప్రార్థనకి వెళ్ళొద్దంటే ఖైదు చేస్తే నువ్వు వలవల్ల ఆడిపోతావు. అదొక పెద్ద ఉపద్రవం నీకు. భక్తి చేయడానికి ఇవన్నీ మనకేం అడ్డమండి? ఇవన్నీ ప్రార్థించటానికో నీ దగ్గరున్న బైబిల్ని చదువుకోవడానికో, నిజంగా ఆత్మ తీవ్రతతో ప్రభువుని ఆసక్తి విషయంలో మాంద్యతను వదిలించుకొని ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించడానికి మనకు ఏంటి సమస్య? చెప్పండి. ఉత్ప్రేరకాలు మనకు కావాల్సి వస్తే, ప్రియులారా, మీరు సరైన భక్తి చేయట్లేదని అర్థం. ఉత్ప్రేరకాలంటే మనం కాఫీ తాగినప్పుడు ఇన్స్టెంట్గా కొంచెం శక్తి వస్తుంది. నికోటిన్ లాంటిది ఏదో ఉంటుంది అంటారు, మత్తు మందు దాంట్లో. అందుకనే ఎక్కువ తాగొద్దు అంటారు, మనల్ని అడిక్ట్ అవుతామని. ఆ అందులో ఉన్న మత్తుకి మనం అలవాటు పడతామని. అలాగే డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళకి అప్పటికప్పుడు ఉత్ప్రేరకం వస్తుంది, మత్తు బాగా ఎక్కుద్ది అన్నమాట, బాగా గాలిలో తేలిపోతున్నట్లు. అలాగా మీకు భక్తిలో ఉత్ప్రేరకాలు కావాలంటే, ఒక మంచి ప్రసంగం ఎప్పుడు వినాలంటే ఎలా సాధ్యమవుద్ది? ఈ తరం యొక్క దౌర్భాగ్య స్థితిని దేవుడు గుర్తించి ఈ ప్రసార మాధ్యమాలను పంపించి, ఏమండి, ఇంటర్నెట్ ద్వారా ప్రపంచాన్ని ఒక గ్రామంలాగా మార్చి గొప్ప గొప్ప బోధకులందరినీ మీ ఇంట్లో మీ చేతుల్లోకి తీసుకొచ్చిన మీకెక్కడ మీ ఉత్ప్రేరకం ఏది?
క్రీస్తు కొరకు మీరు గొప్పగా సాధిస్తున్నది ఏంటి చెప్పండి? క్రీస్తు కొరకు మనం గొప్పగా సాధించింది ఏంటి? ఇలా చెప్పుకోవడానికి ఏముంది మన దగ్గర? చూడండి, మనం అపరిమితంగా దెబ్బలు తింటిని. ఒక్క కారణం అపరిమితంగా దెబ్బలు తింటిని. ప్రియులారా, సువార్త కొరకు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా మనం, కానీ దురదృష్టకరమైన అంశాలు ఏంటంటే, ఆ డ్రగ్స్ తీసుకునే వాళ్ళలాగా మనం కూడా వీటికి ఉత్ప్రేరకాలకు అలవాటు పడిపోయాం. మంచి కోటాలు, మంచి వాక్యం, ఏమండి, మంచి బోధకుడు ఎక్కడుంటే అక్కడికి పోతాం. కానీ అసలు బోధకులకే దేవుడైన రక్షకుడు వాక్య రూపంలో మీ దగ్గరున్నా మీరు ఆయన దగ్గరికి వెళ్ళరు. ఏమండి, చదువుకున్న పిల్లలు కూడా ఏమండి ఆయన ముఖాన ఉమ్మి వేస్తున్నారు. మీ బైబిల్ని మూసిపెట్టుంచే ప్రతి క్రైస్తవుడు ఆయన ముఖాన ఉమ్మి వేస్తున్నవాడే. ఆయన స్వరక్తమిచ్చి దీన్ని ఏమండి రాయించాడు. అనేక మంది తమ రక్తంతో దీన్ని రాసి, నేను మీకు పొద్దున చెప్పాను, యెషయా గ్రంథం రాసిన తర్వాత ఒక రాజు ఆయన బోధకు తట్టుకోలేక ఒక చెట్టులో పెట్టి, కాండంలో పెట్టి నిలువుగా కోయించాడు రంపాల చేత. బైబిల్ లాటిన్ భాషలో ఉంటే ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారని విలియం టిండేల్ అని ఆయన ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తే ఆయన సజీవంగా కాల్చి చంపారు. ఇక మన భాషలోకి రావడానికి ఎంతమంది ప్రయత్నించి మన దేశంలో చనిపోయారో లెక్కే లేదు. పిల్లరా, విలియం కేరీ గురించి మనం తరచూ వింటాం. ఆయన చాలా కష్టపడి తర్జుమా చేసి అది ప్రింట్ చేసే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. ఆయన చేసిన వ్రాత ప్రతులన్నీ కాలిపోయినాయి. మళ్ళీ కూర్చొని రాయాల్సి వచ్చింది. ఏండ్ల తరబడి శ్రమ, కఠినమైన శ్రమ. ప్రియులారా, ఇదంతా మనము వృధా చేసుకొని మీ బైబిల్ని మూసిపెట్టి ప్రార్థనకి ఎందుకండి మరి దీన్ని తెస్తారు? ప్రార్థనకి ఎందుకు తెస్తారు? మేము చెబుతుంటే ఎందుకు తీసి చదువుతుంటారు? పక్కన వాళ్ళు వినాలనా మీరు బాగా బైబిల్ చదువుతారని? లేదా మీకు బైబిల్ అంటే ఇష్టమని పక్కన వాళ్ళకి అనిపించాలనా దీన్ని పట్టుకురావటం? వారమంతా ఇది లేకుండానే పొద్దున్నే ఒక వచనం చదివి బతుకుతున్నప్పుడు అసలు లేకుండా ఉంటే ఏంటో మనకు వచ్చే సిగ్గు. ప్రియులారా, ఇది చాలా అసంబద్ధం. ప్రియులారా, దేవుడు దుఃఖించే అంశాల్లో ఇదొకటి. ఈయన ఏమండి అపరిమితంగా దెబ్బలు తిన్న ఈ వ్యక్తి దేవుని వాక్యాన్ని ఎంత చక్కగా వివరించగలిగే విధంగా చదువుకున్నాడో చూసారా? దేవుని వాక్యాన్ని ఎంత అనర్గళంగా, ఎంత విపులంగా పాత నిబంధనని మాట్లాడగలిగాడో మనం చూస్తున్నాం కదా. ఈయన 14 పత్రికలు ఈయన రాసినవి. దేవుని వాక్యం మీ జీవితంలో ఉంటే, మీ హృదయంలో ఉంటే ఈ సాక్ష్యం మీ జీవితంలోకి వస్తుంది. రహస్యం నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు దాకా మిమ్మల్ని ప్రశ్నలు అడిగానే, మీ ప్రయాస ఎక్కడా, మీరు దెబ్బలు తిన్నారా అని. ఎందుకుంటుంది? మీకు అసలు వాక్యమే మీ హృదయంలో లేదు కదా, మీ జీవితంలో లేదు కదా. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉండాలి. వాక్యం నీ దగ్గరుంది, అది కనిపిస్తుంది, కానీ నీ నోట లేదు, నీ హృదయంలోకి రావటం లేదు. అందువల్ల ఈ సాక్ష్యము కూడా నీ జీవితంలో ఉండదు. వెర్రివాణిలాగా మేము మాట్లాడుతూ ఉంటాం, మీరు వింటూ ఉంటారు, అంతే. ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది. కానీ ప్రోత్సాహపరుచుకొని ఈయనతో సహవాసం, మన తండ్రి అయిన యాకోబు అనుభవాన్ని, ఒక రాత్రంతా ఒక నరుడు పెనుగులాడితే తొడగూడు వసిలేటట్లు కొట్టినా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని, దుష్టత్వము నుండి మళ్ళిస్తేనే గాని నిన్ను పోనివ్వను అని
ఏమండి మన తండ్రి పెనుగులాడినట్లుగా అలాంటి అనుభవంలోకి మనం ఎదగాలి ప్రియులారా. అప్పుడు మీరు జనుల మధ్యలో యెహోవా కురిపించు మంచులాగా ఉంటారు. తర్వాత మాట ఏమనుందంటే, నరుల ప్రయత్నం లేకుండా, మనుషుల యోచన లేకుండా, నరుల ప్రయత్నం లేకుండా గడ్డి మీద కురిసే వర్షములాగా, మనుష్య ప్రయత్నము లేకుండా, నరుల యోచన లేకుండా గడ్డి మీద పడు వర్షము వలె ఆయా జనముల మధ్య నుందురు. ప్రియులారా, దీని అర్థం ఏంటి? మనుష్య ప్రయత్నం లేకుండా, నరుల యోచన లేకుండా దేవుడే వర్షానికి కర్తగా ఉన్నట్లుగా ఒక భక్తి గల జీవితానికి కర్త కర్మ క్రియ దేవుడై ఉండాలి. దీని భావం అది. పరిశుద్ధాత్మ గురించి మనం నేర్చుకునే భాగాల్లో మీరు గమనిస్తే, గాలి ఏ వైపు నుండి వస్తుందో ఏ వైపుకు వేస్తుందో మనకు తెలియదు, అలాగే ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఉంటాడు అని చెప్పబడింది. అలాగే ఒకడు అకస్మాత్తుగా నువ్వు ఎలా భక్తిపరుడు అవుతావో తెలియనట్లుగా ఉండాలి నీ రహస్య జీవితం, నీ రహస్య ప్రార్థన. ఏమండి, ఇది బహిరంగంగా కనిపించేది కాదు. నీ ఒంటరితనంలో నుండి రావాలి. దేవునితో ఏమండి ప్రతి రాత్రి ప్రతి పెందలకడ నువ్వు గడిపే గంటల్లో నుంచి ఇదిగో ఇలాంటి ప్రయత్నం లేకుండా, యోచన లేకుండా పుట్టుకొస్తుంది భక్తి. ప్రియులారా, ఇలాంటి వాళ్ళు ఎక్కడ తయారు కారు, దేవుని రహస్య స్థలములోనే తయారవుతారు. గుర్తుపెట్టుకోండి, ఏ బైబిలు తర్బీదునిచ్చే వేదాంత కళాశాలల్లో తయారు కారు ఇలాంటి వారు. ప్రియులారా, ఒంటరి ప్రార్థనా స్థలంలోనే ఏమండి వేదనాభరితంగా మీరు చేసే ప్రార్థనల్లో నుంచే ఇలాంటి ఆసక్తి గల మనుషులు పుట్టుకొస్తారు. దీని కొరకు మనం సిద్ధపడకపోతే ప్రియులరా, మనం ఈ తరానికి చాలా ద్రోహం చేసిన వారం అవుతాం. రాబోయే తరాలకు కూడా మన పిల్లల్ని సరిగా అందించని వారుగా ఉంటాం. నిజంగా ఏకాబోధు పుట్టినప్పుడు అతని తల్లి వాడికి ఏ పేరు పెట్టిందో మనం కూడా మన పిల్లలకు అలా పెట్టవలసి ఉంది. ప్రభావం మనలో నుండి వేడిలిపోయింది అని. అలా చేయడానికి మనం ఏమండి ఇలా బ్రతకాలనా చెప్పండి? ఇంత మంచి బట్టలు వేసుకొని, ఇన్ని మంచి కొత్త సంవత్సరాలు అనుభవిస్తూ, ఏమండి సుదీర్ఘకాలం మనం బ్రతికి ఓన్లీ ఏకాబోధులు అనిపించుకోవడానికి ఇలా బ్రతకాలా? అవసరం లేదు ప్రియులారా, అలాగా అవసరం లేదు. మన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యం మన అనుభవంలోకి రావాలి. మనుష్య ప్రయత్నం లేకుండా, నరుల యోచన లేకుండా దేవునితో మీరు గడిపే మీ రహస్య స్థలములో నుండి దేవుని కొరకైన మీ సమర్పణ ఉద్భవించాలి. దేవుని కొరకైన మీ యొక్క నడక షేప్ చేయబడాలి, తీర్మానించబడాలి. ఏమండి, నా అడుగుల లెక్క ఆయనకు చెప్తానన్నట్లుగా ప్రియులారా, మీ భక్తిలో నుండి మీ అడుగులు పడాలి. అలాంటి భక్తుల కోసం ఈ దేశం ఎదురు చూస్తూ ఉంది. ఏమండి, మీరిక్కడ ఒక్కరోజే ఉండండి, మొత్తం పూర్తి రోజులు ఇక్కడ ఉండండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు తిరిగి వెళ్ళినప్పుడు పోరాడి గెలిచిన వాని పిల్లలుగా ఉండటానికి తెగించాలనే తీర్మానంతో వెళ్ళండి. ఏ విధంగానైనా నేను యాకోబు కుమార్తెను కుమారుని అనిపించుకుంటాను అనే తీర్మానంతో వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మీ ఘనమైన ఆశలను ఆయన ఆమేనను గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మా తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము మా అనుభవంలోకి వచ్చినట్లుగా చేయుము. దేవా నాయన, జనుల మధ్య యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నం లేకుండా, నరుల యోచన లేకుండా గడ్డి మీద కురిసే వర్షం వలెను మేముండగలిగే భాగ్యం దయచేయండి. దేవా నాయన, రహస్య స్థలముల్లో నుండి
మా ఓటలు బయలుదేరనివ్వండి. మా ఓటలన్నీ నీ అందే ఉన్నవి కనుక రహస్య ప్రార్థనలో మేము చదివే బైబిల్ వాక్యంలో నుండి మా ఓటలు రానివ్వండి. తెరచిన బైబిల్ ఎల్లప్పుడూ మా దగ్గరుండే కృప దయచేయండి ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుము. మీకు మమ్మల్ని పిలిచి మమ్మల్ని కడిగి శుభ్రం చేసి నీ కుమారులుగా చేసుకున్న మీకు ఘనమైన పేరు తేవడానికి మేము జీవించుచున్న ఈ తరములో మా చుట్టూ ఉన్న మా పొరుగు వారికి దీవెనకరంగా బ్రతకడానికి మాకు కృప దయచేయండి దేవా. మీ వాక్యం మా జీవితాల్లో నూరంతలుగా ఫలింపు చేయమని లోతైన గ్రహింపుతో మీ బిడ్డలు తిరిగి వెళ్ళి దేవా నాయన నిన్ను సేవించటానికి గొప్ప పట్టుదల, ఆత్మీయ పట్టుదల వారి జీవితాల్లో మీరు అనుగ్రహించి వారిని గెలిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ మనందరికీ సదా తోడయుండునుగాక. ఆమేన్.